యాడ్ టెక్స్ట్ యాడ్ ఒకటి కాదు, టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది. క్లిక్ చేస్తే పర్టికులర్ ప్రోడక్ట్కి వెళ్తుంది అనమాట. అయితే ఇది కొంచెం కాంప్లెక్స్. అసలు మీకు యాడ్ అప్రూవ్ అవడానికి 3 days పడుతుంది. ఇది ఎందుకు కాంప్లెక్స్ నేను చెప్తా చూడండి. గోయింగ్ టు అమెజాన్. అమెజాన్ లో దగ్గర 3 కోట్ల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఈ 3 కోట్ల ప్రోడక్ట్స్ కోసం కానీ మీరు సర్చ్ నెట్వర్క్ యాడ్స్ రన్ చేయాలంటే మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏముండొచ్చు చెప్పండి? వాట్ ప్రాబ్లం యూ విల్ ఫేస్? కీవర్డ్స్. ఇప్పుడు ల్యాప్టాప్ కి కీవర్డ్ ఉంటది, స్మార్ట్ వాచ్ కి బై స్మార్ట్ వాచ్ ఆన్లైన్ అని. అంటే 3 కోట్ల డిఫరెంట్ ప్రొడక్ట్స్ కి 3 కోట్ల కీవర్డ్స్. అంటే అన్ని కీవర్డ్స్ గ్యాదర్ చేయడం ఇంపాసిబుల్ కదా. నెక్స్ట్ వచ్చేసి యాడ్ క్రియేట్ చేయాలి కదండి. యాడ్ ఆ టెక్స్ట్ కాపీ కూడా చేయడం ఎంత కష్టం అండి. సో అది కూడా ఒక ఇంపాసిబుల్ థింగ్ అనమాట. కాబట్టి ఆల్మోస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ కి ఒకవేళ సర్చ్ నెట్వర్క్ మీరు చేస్తే అది బ్లండరు, అది సక్సెస్ కాదు అనమాట. ఇందుకోసం గూగుల్ ఒక ఉపాయం చేసి షాపింగ్ యాడ్స్ ని తయారు చేసింది. షాపింగ్ యాడ్స్ లో ఏం జరుగుతుంది అంటే చెప్తా. నార్మల్ గా మనకు గూగుల్ యాడ్స్ ఉంది కానీ google.com/ads వెళ్తాం, టూల్కి వెళ్తాం కదా. ఆ టూల్లో అకౌంట్ స్ట్రక్చర్ ఏముంటుందండి? వాట్ ఈస్ అకౌంట్ స్ట్రక్చర్? ఫస్ట్ జీమెయిల్ ఉంటుంది సార్. అకౌంట్ క్రియేట్ క్యాంపెయిన్స్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్, యాడ్ కాపీ. కీవర్డ్స్ అండ్ యాడ్స్. సో ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఇది ఇంపాసిబుల్ అనమాట. ఈ కీవర్డ్స్ ని టార్గెట్ చేయడం షాపింగ్ యాడ్స్ కి 3 కోట్ల అనమాట. అంటే మొత్తం మీద ఈ టూల్ అనేది వేస్ట్ మనకు. ఈ టూల్ ద్వారా షాపింగ్ యాడ్స్ రన్ చేయలేము అనమాట. అందుకోసం గూగుల్ ఏం చేసిందంటే కొత్త టూల్ తయారు చేసుకుంది, గూగుల్ మర్చెంట్ సెంటర్ అది ఇంకొక ఆప్షన్ అనమాట. ఇది ఒక టూల్ అనుకో సపరేట్ గా. గూగుల్ మర్చెంట్ సెంటర్ చేసింది. ఇది ఓన్లీ షాపింగ్ వాళ్ళ కోసం మాత్రమే, నార్మల్ వెబ్సైట్స్కి అవసరం లేదు. ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్ లో ఏం జరుగుతుంది అంటే ఈ మర్చెంట్ సెంటర్ టూల్ కి మీ వెబ్సైట్ ని లింక్అప్ చేస్తాం. ఓకేనా? మీ వెబ్సైట్ ని లింక్అప్ చేసిన ఏమైతుంది, అసలు దట్ మీ దగ్గర 3 crore ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 3 crore ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ సింక్ అవుతాయండి. ఈ మర్చెంట్ సెంటర్ కి సింక్ అయిపోతుంది. నేను అన్ని కీవర్డ్స్ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఈ కీవర్డ్స్ తయారు చేయాల్సిన అవసరం లేదు, ఈ యాడ్స్ కూడా తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఆటోమేటిక్. ఓకే, ఈ ప్రాసెస్ నే ఫీడ్ అంటారు. ఒక ఫీడ్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇది జస్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నేను చూపిస్తా. మన వెబ్సైట్ ని మర్చెంట్ సెంటర్ కి ఎలా లింక్ చేయాలి, సో దట్ ఈ కీవర్డ్స్ అన్ని యాడ్స్ అన్ని ఆటోమేటిక్ ఎప్పుడైతే అంటే ఈ కీవర్డ్స్ యాడ్ సెక్షన్ అనేది ఇక్కడ ఉండదు, ఇక ఇక్కడ వచ్చేస్తుంది. అంటే గూగుల్ మర్చెంట్ సెంటర్ ద్వారా కీవర్డ్స్ యాడ్స్ ఆటోమేటిక్ డిసిషన్ అయిపోయింది. ఇక టార్గెట్ అయిపోయినాయి ఆటోమేటిక్ గా. మీరు ఎవరు కూడా గూగుల్ మీరు చెప్పాల్సిన అవసరం లేదనమాట. షూస్, ఐ వాంట్ షో మై యాడ్ అండ్ షూస్, ల్యాప్టాప్, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ కస్టమర్ షూస్ అని టైప్ చేసినంటే ఈ వెబ్సైట్ లో షూస్ ఉందనుకో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తర్వాత యాడ్ కూడా మనం క్రియేట్ చేసుకోవడం అవసరం లేదు, బై షూస్ ఆన్లైన్ అని చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఆటోమేటిక్ సంథింగ్ లైక్ దిస్. అది ఎట్లా అనేది మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇందులో ఇది మాత్రమే చేయగలుగుతాం, క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి రాదు. నెక్స్ట్ గూగుల్ యాడ్స్కి వెళ్ళాలి. ఇక్కడ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. క్యాంపెయిన్ అంటే ఏ లొకేషన్ కి యాడ్ రన్ చేయాలి అని ఒక యాడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి బస్. అని ఇక్కడ మళ్ళీ కీవర్డ్ యాడ్స్ లేవు కదా, అప్పుడు ఏం చేయాలంటే ఈ గూగుల్ యాడ్స్ ని ఈ మర్చెంట్ సెంటర్ కి లింక్అప్ చేయాలి, అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ సెలెక్ట్ అయింది, మీ దగ్గర కీవర్డ్స్ యాడ్స్ ఉన్నాయి. దీనితోటి మీది షాపింగ్ యాడ్స్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. చూడండి ఇట్లా ఉంది, కానీ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మొత్తం మీద అయితే ఇది మనకు తెలుసు, ఈ క్యాంపెయిన్ యాడ్ గ్రూప్ ఎలా చేయాలో చాలా సింపుల్ థింగ్. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మర్చెంట్ సెంటర్ రే. ఈ మర్చెంట్ సెంటర్ అంటే ఏంది, మన వెబ్సైట్ ని ఎట్లా లింక్అప్ చేయాలి, ఆ ప్రోడక్ట్ ఎట్లా సింక్ అవుతుంది, కీవర్డ్స్ యాడ్స్ ఆటోమేటిక్ ఎట్లా అవుతాయి అనేది దీని మీద మనం ఫోకస్ చేస్తే అయిపోతుందండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? గాట్ ద పాయింట్? సో వన్ థింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్, మనం ఏదైతే టూల్ నేర్చుకున్నామో google.com/ads అనేది, ఇది షాపింగ్ యాడ్స్
అలోన్ గా రన్ చేయడానికి దానికి రాదు, ఆ టూల్ ఆ విధంగా డిజైన్ చేయలేదు. దానికోసమే వాళ్ళు మర్చెంట్ సెంటర్ అని ఒక టూల్ సపరేట్ తయారు చేసారు. ఇందులో మన వెబ్సైట్ ని లింక్అప్ చేసి ఒక ఫీడ్ తయారు చేస్తాం. ఈ ఫీడ్ ద్వారా మన వెబ్సైట్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ సంబంధించిన కీవర్డ్స్ యాడ్స్ ఆటోమేటిక్ అయిపోతుంది. దాని తర్వాత మర్చెంట్ సెంటర్ ని యాడ్స్ లింక్అప్ చేస్తే మీ క్యాంపెయిన్ రన్ అయిపోతుంది. 3 days టైం పడుతుంది. ఇందులో అప్రూవల్ ఉంటాయి, రిజెక్షన్స్ ఉంటాయి, ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫాలో అయ్యకుండా చేసుకుంటూ పోతే డెఫినెట్ గా ఫైనల్ గా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు అది చూద్దాం ఎలా అనేది. నాకు ఆల్రెడీ చాలా మర్చెంట్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి నాది చూపించడం కరెక్ట్ కాదు. కాబట్టి సమ్మన్ ఫ్రమ్ యూ షేర్ యువర్ స్క్రీన్. మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను చెప్తాను. మేక్ షూర్ దట్ మీకు వెబ్సైట్ యాక్సెస్ ఉండాలండి. మీరు మీ వెబ్సైట్ డాష్ బోర్డ్ లాగిన్ అయిపోతే బెటర్ ఉంటుంది. సో ఐడి పాస్వర్డ్ గుర్తున్న వాళ్ళు ఎవరైనా మీ వెబ్సైట్ కి సో స్క్రీన్ షేర్ చేయండి. Who is sharing screen? No one? ID password remember this. వెబ్సైట్ ఐడి పాస్వర్డ్ లేదా? మీకు వెబ్సైట్ లేదా అసలు? Guys, so సాయి నువ్వు ఫోన్ లో ఉన్నావా ల్యాప్టాప్ లో ఉన్నావా? ల్యాప్టాప్ లో ఉన్నా సార్. చేసేసి ఓకే సార్. అది బ్లాగింగ్ వెబ్సైట్ చేసిన సార్. పర్లేదు సార్. పర్లేదు. ఓకే సార్. సబ్ డొమైన్ లేవా? ఉన్నాయి సార్, సబ్ డొమైన్ కూడా. సబ్ డొమైన్ పని చేయాలి సార్? పర్లేదు. ఫస్ట్ నువ్వు యాడ్ టూల్కి వెళ్ళు వెబ్సైట్ తర్వాత సార్ google.com/ads వెళ్ళు. యాడ్స్ సార్. మన యాడ్స్కి వెళ్ళేసి కనబడుతుందా సార్ స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే, సో గూగుల్ యాడ్స్కి వెళ్ళాము. ఇక్కడ నుంచే మర్చెంట్ సెంటర్కి వెళ్ళొచ్చు, లేదంటే సపరేట్ కూడా మీరు మర్చెంట్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఒక నిమిషం లోడ్ అవుతుంది. నెట్ స్పీడ్ తక్కువ ఉన్నట్టుంది ఇది. అవును సార్. టూల్స్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపించిందా సెటప్ లో గూగుల్ మర్చెంట్ సెంటర్ అని? సెటప్ కింద ఇక్కడ ఉంది సార్. అది క్లిక్ చేయండి. ఈ విధంగా వెళ్ళొచ్చు. మీరు గూగుల్ డైరెక్ట్ గూగుల్ మర్చెంట్ సెంటర్ అని కొట్టి లాగిన్ కూడా కావచ్చు అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ నీ గూగుల్ యాడ్స్కి వెళ్ళు. ఇక్కడ నీకు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు అండి మీరు? 20 సార్. ఒక జీమెయిల్ అకౌంట్ తోటి 20 అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ 142 దానిపైన క్లిక్ చేస్తే మర్చెంట్ సెంటర్ సార్. ఈ విధంగా కొంచెం నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. బ్రదర్ సార్. ఓకే సార్. హాస్టల్లో సో ఈ విధంగా మీరు 20 మర్చెంట్ సెంటర్ ఉంటాయా ఉండవా? ఉంటాయి సార్. కానీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీ కంప్లీట్ జీమెయిల్ అకౌంట్ మొత్తానికి ఒకటే మర్చెంట్ సెంటర్ ఉంటుంది. మీకు ఇక్కడ 20 క్లయింట్స్ ఉండొచ్చు ఇలాంటి 142, కానీ మర్చెంట్ సెంటర్ ఒకటే ఉంటుంది అనమాట. ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటే ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఆ క్లయింట్ మీకు యాక్సెస్ ఇస్తాడు. దాని నుంచి మర్చెంట్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. మీకు 20 యాడ్స్ అకౌంట్స్ ఉన్నాయని 20 మర్చెంట్ సెంటర్ అకౌంట్ ఉండదు. ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటే మర్చెంట్ సెంటర్ ఉంటుంది. చలో మర్చెంట్ సెంటర్కి వెళ్ళండి. ఇప్పుడు మర్చెంట్ సెంటర్కి వెళ్తే ప్రస్తుతానికి మనం మర్చెంట్ సెంటర్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి సైన్ అప్ ఫర్ మర్చెంట్ సెంటర్ అకౌంట్ కింద ఆప్షన్ చూడండి. మీరు కింద సైన్ అప్, అదే జీమెయిల్ తోటి మనం సైన్ అప్ చేస్తాం. అప్పుడు మనకు మర్చెంట్ సెంటర్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అడుగుతుంది, జస్ట్ ఫినప్ చేయాలి. ఎస్ అని కొట్టండి. ఇక్కడ మీ వెబ్సైట్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. సబ్ డొమైన్ ఏది ఉందో అది పెట్టేసేయండి. బ్లాగ్ అయినా పర్లేదు.
ఓకే, తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ అ బ్రిక్ అండ్ మోటార్ స్టోర్ అంటే గుర్తుపెట్టుకోండి, బ్రిక్ అండ్ మోటార్ స్టోర్ అంటే ఏం లేదు, ఏదైనా సర్వీస్ బేస్డ్ స్కూల్, కాలేజ్, ప్లంబర్, పేటర్ వీళ్ళంటే బ్రిక్ అండ్ మోటార్ ఉంటుంది. బ్రిక్ అండ్ మోటార్ కి ఈ కామర్స్ అవసరం లేదు కాబట్టి నో అని కొట్టాడు, అది ఈ కామర్స్ అని చెప్తున్నాను అనమాట. సార్ ఎస్, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు, షో ప్రొడక్ట్స్ ఆన్ గూగుల్ ఫర్ ఫ్రీ బ్లా 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 అని చెప్పిస్తుండు. స్క్రోల్ డౌన్ చేయండి, కంప్లీట్. ఎస్, కంటిన్యూ టు మర్చెంట్ సెంటర్. అన్ని ఫ్రీ ఉన్నప్పుడు చదవండి అక్కడ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము గూగుల్లో ఇంతకుముందు షూస్ అని టైప్ చేసినప్పుడు అందులో మన బ్రాండ్ పేరు వచ్చింది కదా, ఆ విధంగా బ్రాండ్ నేమ్ వస్తుంది, ఆ బిజినెస్ నేమ్ అది ఇవ్వాలి. నువ్వు డిజిటల్ తిన్నాని పర్లేదు, యాడ్ తో పాటు ఈ బ్రాండ్ నేమ్, ఈ బిజినెస్ నేమ్ అనేది కనిపిస్తుంది. రిజిస్టర్ కంట్రీ, మీ కంట్రీనో అది మెన్షన్ చేయండి. తర్వాత కంటిన్యూ టు మర్చెంట్ సెంటర్. క్లిక్ చేయాలి సార్ ఇక్కడ ట్రిక్ మార్క్. పర్లేదులేండి, మీకు దాని నుంచి నాలెడ్జ్ వస్తే తప్పేం లేదు కదా, పర్లేదు ఉండాలి. కంటిన్యూ. సో షాపింగ్ యాడ్స్ రన్ చేయాలంటే మర్చెంట్ సెంటర్ కంపల్సరీ కాబట్టి మర్చెంట్ సెంటర్ అకౌంట్ సెటప్ చేస్తున్నాం మనం. సో వెల్కమ్ టు మర్చెంట్ సెంటర్ అకౌంట్. ఓకే, చలో అండి. మర్చెంట్ సెంటర్ ఈ విధంగా ఉంటుంది చూడండి, డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ వేరే, మర్చెంట్ సెంటర్ డాష్ బోర్డ్ వేరే అన్నమాట. ఓకే, 1 సెకండ్. ఇక్కడ చూడండి, డిజిటల్ దిన్, వెల్కమ్ టు గూగుల్, కంప్లీట్ దీ స్టెప్స్ టు షో యువర్ ప్రొడక్ట్స్ ఆన్ గూగుల్. కాబట్టి ఇవన్నీ చేయాలండి. మన బిజినెస్ అడ్రస్ పెట్టాలి, వెరిఫై ఫోన్ నంబర్ చేయాలి, ఆన్లైన్ స్టోర్ ని కన్ఫర్మ్ చేయాలి, షిప్పింగ్ మెన్షన్ చేయాలి, తర్వాత ప్రొడక్ట్స్ మెన్షన్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఇన్నే చాలా టైం కన్స్యూమింగ్ తీసుకుంటుంది. అయిపోయినట్టు, ఇంకా పని మొత్తం అయిపోయినట్టు, ఇక షాపింగ్ యాడ్స్ అయిపోయినట్టు. కాబట్టి నెక్స్ట్ 30 మినిట్స్ మనం ఇక్కడనే స్పెండ్ చేస్తాం అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ అడ్రస్ అందుకోసం అంటే చాలా స్ట్రిక్ట్ అనమాట గూగుల్. మీరు ఏదైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారో కంపల్సరీ వెబ్సైట్ లో ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఫిజికల్ అడ్రస్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ చాలా మంది ఫిజికల్ అడ్రస్ ఇవన్నీ మెయింటైన్ చేయకుండా వెబ్సైట్ మెయింటైన్ చేసి ఆర్డర్ వచ్చినప్పుడే డెలివరీ చేయట్లేదు, వాడు మోసం చేస్తుండమాట. దానికోసం ఇది మ్యాండేటరీ చేసింది అనమాట. ఒకవేళ మీ వెబ్సైట్ లో ఈ డీటెయిల్స్ లేకపోతే అనుకోండి, మీకు రిజెక్ట్ అయిపోతుంది, మర్చెంట్ సెంటర్ అకౌంట్ బాన్ అయిపోతుంది. సెకండ్, అందుకే మీ ఫోన్ నెంబర్ కూడా వెరిఫై చేయమంటుండు, ఒకవేళ నువ్వు మోసం చేసిన పట్టుకోవడానికి. ఓకే, థర్డ్, నువ్వు కన్ఫర్మ్ ఆన్లైన్ స్టోర్ అంటుండు. నువ్వు నీ వెబ్సైట్ పేరు ఏంటంటే అమెజాన్ అని పెట్టినావు, కానీ అమెజాన్ నీ వెబ్సైటా? ప్రూఫ్ ఏంది? అందుకోసం వాడు కోడ్ ఇస్తాడు, ఈ కోడ్ తీసుకెళ్ళి నీ వెబ్సైట్ లో స్టోరీ పేస్ట్ చేయరాబోయ్, నేను చెక్ చేస్తుంది నీదా కాదా. నీకు నిజంగా యాక్సెస్ ఉంటే అక్కడ పేస్ట్ చేస్తావు. తర్వాత షిప్పింగ్ కోరుతూ నువ్వు ఎంత షిప్పింగ్ కాస్ట్ తీసుకుంటావు, 30 రూపాయల, 40 రూపాయల, ఫ్రీ షిప్పింగ్, అవి మెన్షన్ చేయాలి. ఫైనల్ గా నీ 3 కోట్ల ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రోడక్ట్స్ అనేది యాడ్ చేయాలి. ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేయడానికే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. 1 by 1 యాడ్ చేయొచ్చు, కొన్ని ఆటోమేటిక్ మెథడ్స్ ఉన్నాయి, కొన్ని ప్లగిన్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. అవి ఎందుకు చూపిస్తా. ఓకే, ఫస్ట్ యాడ్ యువర్ బిజినెస్ అడ్రస్ యాడ్ చేయండి. జనరల్ గా ఇది రియల్ కాదు కాబట్టి మామూలు డీటెయిల్స్ ఇవ్వండి. మీ లొకేషన్ ఏది ఉందో అమీర్పేట ఇచ్చేసేయండి, అంతే. ఎగ్జాక్ట్ ఇవ్వకున్నా పర్లేదు. సిటీలో హైదరాబాద్ అని పెట్టండి, అదేం అవసరం లేదు, సిటీలో హైదరాబాద్ ఇవ్వండి అంతే. రియల్ బిజినెస్ అయితే ఎగ్జాక్ట్ అడ్రస్ ఇవ్వాలండి. కింద కంటిన్యూ ఉంది, కంటిన్యూ కొట్టండి. వన్ సెకండ్. ఓకే, అది అయిపోయిందండి. వెరిఫై ఫోన్ నెంబర్ చేయండి. మీ నెంబర్ యాడ్ చేసి మీకు మెసేజ్ వస్తుంది, అది ఎంటర్ చేయండి. ఎస్, టెక్స్ట్ మెసేజ్ పెట్టుకోండి. వన్ సెకండ్. సో ఇది కూడా వెరిఫై అయిపోయింది. థర్డ్, ఇప్పుడు మీరు వెబ్సైట్ లో లాగిన్ కాండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్డ్ ప్రెస్ లో లాగిన్ కాండి.
నెట్ కొంచెం స్లో ఉంది సార్. సార్ అయింది సార్. ఓకే, ఇప్పుడు మర్చెంట్ సెంటర్కి వెళ్ళేసి కన్ఫర్మ్ ద ఆన్లైన్ స్టోర్ ఆఫ్ యువర్ బిజినెస్, కన్ఫర్మ్ కొట్టండి. ఓకే, కిందికి రండి. థర్డ్ ఆప్షన్ ఏముంది? యాడ్ అన్ HTML ట్యాగ్ ఆర్ ఫైల్, అది సెలెక్ట్ చేయండి. సార్ చేసిన సార్. కోడ్ వచ్చిందా? ఆ కోడ్ కాపీ చేసుకోండి. మనం చేసాం కదా వెబ్ మాస్టర్ సబ్మిట్ చేసినప్పుడు. ఇదేనా సార్ ఫస్ట్ కూడా? ఆ కోడ్ కాపీ చేసుకొని హెడ్ సెక్షన్ లో పేస్ట్ చేయాలి. అపియరెన్స్, థీమ్ ఫైల్ ఎడిటర్. వన్ సెకండ్. ఇక్కడ ఎవరైతే డిజైనింగ్ అయిపోయినాక SEO చేయలేదో అందరు చూడండి. ఏదైనా కోడ్ వచ్చినప్పుడు మీ వర్డ్ ప్రెస్ లో ఈ విధంగా ఆప్షన్ ఉంటుందండి, కోడింగ్ ఉండే ఆప్షన్. అది అపియరెన్స్ లో, మీ అపియరెన్స్ లో కర్సర్ పెట్టినప్పుడు చూపిస్తారు థీమ్ ఫైల్ ఎడిటర్ అని ఉంటుంది అనమాట. అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినప్పుడు మీకు ఇది వస్తుంది అనమాట. స్క్రోల్ డౌన్ చేయండి. ఇగో ఇదంతా కోడింగ్ అనమాట. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పేస్ట్ చేయొద్దు. మీకు రైట్ హ్యాండ్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, థీమ్ ఫైల్స్ అని. హెడర్ అండ్ ఫూటర్ అని వస్తుంది. ఈ హెడర్ పైన క్లిక్ చేయాలంటే హెడర్ సార్, హెడర్. ఈ హెడర్ పైన క్లిక్ చేసినప్పుడు కూడా ఎక్కడ పేస్ట్ చేయాలంటే మీరు ఇక్కడ చూస్తే 19th సింబల్ ఏమో 19th రోలో HTML స్టార్ట్ అయింది. దాని కింద హెడ్ స్టార్ట్ అయింది 20th. తర్వాత 33లో హెడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఈ 33 కంటే ముందన పేస్ట్ చేయొచ్చు, హెడ్ క్లోజ్ కంటే ముందన పేస్ట్ చేయొచ్చు, లేదంటే 20 హెడ్ స్టార్ట్ అయింది కదా, హెడ్ తర్వాతనైనా పేస్ట్ చేయొచ్చు. కాబట్టి మీ 20th లైన్ కింద ఎంటర్ పెట్టి కర్సర్ పెట్టి ఎంటర్ కొట్టండి. 20th లైన్ దగ్గర ఎంటర్. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి 20th లైన్ ఉండదు, థీమ్ బట్టి ఉంటుంది. మీరు చేయాల్సిందంటే హెడ్ కింద పేస్ట్ చేయాలి. ఆ కోడ్ కాపీ చేసి కదా పేస్ట్ చేయండి. అప్డేట్ ఫైల్ కొట్టండి. అక్కడికి వెళ్ళండి, మర్చెంట్ సెంటర్ పేస్ట్ చేశారు. వెరిఫై యువర్ ఆన్లైన్ స్టోర్ అని కొట్టండి. ఇప్పుడు చెక్ చేసుకుంటాడు వాడు నిజంగా కోడ్ పేస్ట్ చేసినావా లేదా, అది నీ వెబ్సైట్ అనే కాదా. వెబ్సైట్ అయితేనే అప్రూవ్ చేస్తాడు, లేదా లేదు. వెరిఫైడ్. సో వెరిఫై అయిపోయింది, క్లెయిమ్ కూడా అయిపోయింది. కంటిన్యూ. సో మెల్లిమెల్లిగా మర్చెంట్ సెంటర్ లో అన్ని ఆప్షన్స్ మనం క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. 1 సెకండ్. ఓకే, షిప్పింగ్ అండి, యాడ్ కొట్టండి. వన్ సెకండ్, కంటిన్యూ కొట్టండి. ఇండియా టార్గెట్ చేసిన కాబట్టి ఇండియా. ఓకే, కంటిన్యూ. ఇండియా సెలెక్ట్ చేసుకోవడం, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకో. కంటిన్యూ కొట్టు. ఇంకేమైనా కంట్రీ ఉంటే యాడ్ చేస్తాం. ప్రస్తుతానికి ఇండియా కాబట్టి ఇండియా అని పెట్టాం. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని ఉంటాయి. ఆర్డర్ కట్ ఆఫ్ టైము, హ్యాండ్లింగ్ టైము, ట్రాన్సిట్ టైం. ఆర్డర్ కట్ ఆఫ్ టైం అంటే ఒక రోజులో ఏ టైం వరకు. ఇప్పుడు జొమాటో ఉన్నాడు, 11 తర్వాత ఆర్డర్ తీసుకుంటారో తెలియదు, మేబీ 12:30 వరకు తీసుకుంటారు. అట్లా ఆర్డర్ కట్ ఆఫ్ టైం ఒక రోజులో 5 రోజులు తీసుకుంటావు అని మీరు మెన్షన్ చేయాలి. సో 10 PM పెట్టేసేయండి, మీ ఇష్టం, మీ బిజినెస్ బట్టి. ఓకే, రైట్, అయిపోయింది. తర్వాత హ్యాండ్లింగ్ టైం. ఒక్కసారి నేను కస్టమర్ ఆర్డర్ చేసినంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు? 0 to 1 days. 1 day తీసుకుంటాం మాక్సిమం. ఓకే, హ్యాండ్లింగ్ టైం ఇది బై డిఫాల్ట్ ఉంది, పర్లేదు. బై డిఫాల్ట్ ఇస్తుంటే దట్స్ గుడ్ థింగ్. టైం జోన్ అని చేంజ్ చేయాలి సార్. అది ఇండియన్ టైం జోన్ ఉండాలి యాక్చువల్ కదా. చేంజ్ చేయండి, అది ఆటోమేటిక్ గా చేంజ్ కావాలి యాక్చువల్ గా. INT కొట్టండి. రైట్. తర్వాత హ్యాండ్లింగ్ టైం పెట్టేసినాము. ఫైనల్ గా ట్రాన్సిట్ టైం అన్నమాట. అంటే కస్టమర్ కి అది రీచ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 to 4 days అని పెట్టినాం.
అయిపోయింది. సో బై డిఫాల్ట్ ఇచ్చిన ఇంతమంది మనం రాస్తుంది. ఓకే, స్క్రోల్ డౌన్, కంటిన్యూ కొట్టండి. తర్వాత నువ్వు షిప్పింగ్ ఫ్రీగా ఇస్తున్నావా, పేడా, ఫ్రీ షిప్పింగ్ ఓవర్ సర్టెన్ అమౌంట్ అనేది మెన్షన్ చేయాలి. ప్రస్తుతానికి ఫ్రీ షిప్పింగ్ ఉంది. ఒకవేళ పెయిడ్ షిప్పింగ్ అనుకోండి, సెలెక్ట్ చేయండి పెయిడ్ షిప్పింగ్. ఇక్కడ మీరు చెప్పాలి ఈ ప్రైస్ ఎంత, వెయిట్ ను బట్టా, ఇది ఒక పెద్ద టాపిక్ లేండి మళ్ళీ. ఓకే, ఫ్లాట్ రేట్ పెట్టుకుంటావా, బై డిఫాల్ట్ 10%, 5%, బై డిఫాల్ట్ 300 రూపాయలు తీసుకుంటావా అన్నట్టు. ఆల్ ఆర్డర్స్ ఆర్ షిఫ్ట్ ఫర్ ఉంది కదా, అక్కడ పెట్టండి 50 రూపీస్ పెట్టండి. సెకండ్ ఆప్షన్ లో బాక్స్ లో 50 రూపీస్ అని పెట్టినామంటే ప్రతి షిప్పింగ్ కి 50 రూపాయలు తీసుకుంటారు. ఓకే, అసలు ఏమి తీసుకుంటలేదు అంటే ఫ్రీ షిప్పింగ్ పెట్టండి, మీరు క్లిక్ చేయండి, ఫ్రీ షిప్పింగ్ చేయండి. ఎవరైనా మీరు ఫ్యూచర్ రియల్ గా చేస్తారు, మీకు డిఫరెంట్ ఉందంటే నన్ను కన్సల్ట్ కానీ నేను చెప్తా దానికి ఎట్లా చేయాలి. యాజ్ ఆఫ్ నౌ ఫ్రీ షిప్పింగ్ పెట్టండి, సేవ్ కొట్టండి. సో షిప్పింగ్ పని కూడా అయిపోయింది, దాన్ని కొట్టండి. ఇంకా అన్నిటికంటే పెద్ద పని ఉంది, దీని దగ్గర సగం తలకాయ నొప్పి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ప్రోడక్ట్లు యాడ్ చేయాలండి. 3 కోట్ల ప్రోడక్ట్ ని మాన్యువల్ గా యాడ్ చేయాలంటే మళ్ళీ కష్టమే అండి. సో జనరల్ గా మాన్యువల్ మెథడ్ ఉంది, అది పర్ఫెక్ట్ మెథడ్ అనమాట. సో కాబట్టి మీరు వెబ్సైట్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే అవుట్ సోర్స్ చేస్తారు. చాలా మంది యుఎస్ క్లయింట్స్ ఇండియాలో తక్కువ పైసలకు పని చేస్తారు కాబట్టి ఈ ప్రాసెస్ ని మనకి ఇస్తారు అనమాట, మన వాళ్ళు చేస్తారు అనమాట. ఓకే, సో ఆ విధంగా అవుట్ సోర్స్ చేసుకోవచ్చు. మాన్యువల్ మెథడ్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఆటోమేటెడ్ మెథడ్స్ కూడా ఉన్నాయన్నమాట. యాడ్ యువర్ ప్రోడక్ట్ దగ్గర యాడ్ కొట్టండి. ఇక్కడ నేను డిఫరెంట్ మెథడ్స్ చెప్తా, మీరు ఏదో ఒక మెథడ్ ఫాలో కండి. ఇక్కడ చూడండి, యాడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఫైల్, యూజ్ ఏ గూగుల్ షీట్ టెంప్లెట్, యాడ్ ప్రొడక్ట్స్ 1 by 1. థర్డ్ ఆప్షన్ 1 by 1 కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు అండి. సో ఫస్ట్ అది చూద్దాం, 1 by 1 ఎట్లా యాడ్ చేయాలో చూద్దాము. లాస్ట్ కు నేను ఫ్రీ ఈజీ మెథడ్ అనేది రేపు చూపిస్తాను. సో 1 by 1 క్లిక్ చేయండి. ఒక్కొక్క ప్రోడక్ట్ ఎట్లా యాడ్ చేయాలి చూడండి. యాక్చువల్గా ఇది ఇంపాసిబుల్ అండి, మనకు అవుట్ సోర్స్ చేయకపోతే ఇది చాలా ఇంపాసిబుల్ అనమాట. నేను ప్లగిన్ మెథడ్ చెప్తా, చాలా బాగుంటుంది, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి చూపిస్తున్నాను. కంటిన్యూ. ఈ కీవర్డ్స్ యాడ్స్ అనేది ఎట్లా ఆటోమేటిక్ గా చెప్తూ చూడండి. ఇప్పుడు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి నువ్వు షూస్ అని టైప్ చేయి. ఇక్కడ మీరు చూడండి, షూస్ యాడ్ కనిపించేటప్పుడు ఏమేమి ఉంది, మీకు ఒక ఇమేజ్ ఉంది, దానికి సంబంధించిన టైటిల్ ఉంది, దానికి సంబంధించిన ప్రైస్ ఉంది, దానికి సంబంధించిన బ్రాండ్ నేమ్ కూడా ఉంది అనమాట. ఇవన్నీ మ్యాజిక్ కాదండి, మీరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు 1 by 1 అవుట్ మ్యాన్ చేయనప్పుడు ఆ ప్రోడక్ట్ ఫోటో ఇవ్వాలి, దాని టైటిల్ ఇవ్వాలి, దాని ప్రైస్ ఇవ్వాలి. ఓకే, స్టాక్ అవైలబుల్ ఉందా లేదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్ గా అది తర్వాత ఇది క్లిక్ చేసినప్పుడు ఏ యూఆర్ఎల్కి వెళ్ళాలి, ఆ యూఆర్ఎల్ కూడా ఇవ్వాలన్నమాట. అవన్నీ ఇస్తేనే యాడ్ తయారవుతుంది. అంటే మనం ఇది మ్యాజిక్ ఏం కాదు, మనం మాన్యువల్ గా అన్ని చేస్తున్నట్టే. సో వెళ్ళండి, మర్చెంట్ సెంటర్కి వెళ్ళండి. ప్రోడక్ట్ పేజ్ ఆన్ యువర్ ఆన్లైన్ స్టోర్, మీ వెబ్సైట్కి వెళ్ళండి. ఇప్పుడు ఇందులో ఆర్టికల్స్ రాశారా ఏమన్నా? ఏం రాయలేదు సార్, ఇది డమ్మీయే కదా. డమ్మీ. ఒక పని చేయను, మనం వెబ్సైట్ చేద్దాం. ఇప్పుడు ఆస్ట్రాలో ఈ కామర్స్ టెంప్లెట్ వేసి పడే, అంటే వెబ్సైట్ ఉంది సార్, కానీ ప్రొడక్ట్స్ ఏం యాడ్ చేయలేదు సార్. అచ్చా, చేయాలనుకుంటున్నావు అయితే. సార్ అయితే ఒక పని చేద్దాం, కామర్స్ లేదు అయితే. ఓకే సరే, ఒక హోమ్ పేజ్ యూఆర్ఎల్ కాపీ చేసుకో. హోమ్ పేజ్ యూఆర్ఎల్ సార్, అదే కాపీ చేసుకో. జనరల్ గా మీ ప్రోడక్ట్ ఉంటుంది కదండి, ఆ ప్రోడక్ట్ యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి. అయితే ఎస్ఈఓ సర్వీసెస్ క్లిక్ చేయి. ఇది ఒక షూస్ కి సంబంధించిన ప్రోడక్ట్ అనుకోండి, ఆల్రెడీ ఉందనుకోండి, అది కాపీ చేసుకోవాలి యూఆర్ఎల్. ఈయనది కాదు కాబట్టి చూపిస్తలేము, ఉన్నట్టే బాగుంటుంది, కానీ ఆల్రెడీ ఆయన ఇస్కో చేసుకున్నాడు, దాన్ని ఎందుకు కొలాప్స్ చేయాలి మళ్ళీ. వెళ్ళండి, మర్చెంట్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ పేస్ట్ చేయండి. ప్రోడక్ట్ పేజ్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు షూస్ అనే యాడ్ కనిపిస్తుంది, క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, షూ ప్రోడక్ట్ పేజ్కి వెళ్తుంది. ఆ విధంగా ఆ లింక్ అనమాట. టైటిల్ ఏంటి, టైటిల్ రాయండి. ఓకే, ఇప్పుడు ఆ షూస్కి వెళ్ళండి, ఆ షూస్ పేజ్కి వెళ్ళండి గూగుల్లో. వాడు ఏం రాశాడు, నీమన్ స్పాట్ లైట్ అని, అడిడాస్ మెయిన్ ట్రైనర్స్ షూస్ అని. సో అక్కడ వెళ్ళండి, మర్చెంట్ సెంటర్కి వెళ్ళండి, మీరు రాయండి లైక్ అడిడాస్ స్పోర్ట్స్ షూస్ అని రాసి, స్పోర్ట్స్ షూస్.
బ్రాండ్ పేరు అడిడాస్ అని రాయి. ఇప్పుడు చేయొచ్చు. డిస్క్రిప్షన్ కూడా రాయాలి. బై ఆడిడాస్ స్పోర్ట్స్ షూస్ ఆన్లైన్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ అన్నట్టు మామూలుగా రాయండి. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైతే టైటిల్ డిస్క్రిప్షన్ రాస్తున్నారో దీన్ని బట్టి కీవర్డ్స్ తీసుకుంటుంది. కీవర్డ్స్ మనం ఇస్తలేం కదా, కానీ బై డిఫాల్ట్ గా నువ్వు ఇచ్చిన టైటిల్ డిస్క్రిప్షన్ బట్టే తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రిలవెంట్ కీవర్డ్స్ ఇవ్వాలి, రిలవెంట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో టైటిల్, డిస్క్రిప్షన్, స్క్రోల్ డౌన్. తర్వాత ఇమేజ్ అప్లోడ్ చేయాలండి. మీరు ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తారో అదే యాడ్ లో కనిపిస్తుంది. కాబట్టి ఒక షూస్ ఇమేజ్ డౌన్లోడ్ చేయండి. గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి షూస్కి వెళ్ళి ఇమేజ్కి వెళ్ళండి. ఇమేజ్ డౌన్లోడ్ చేయి. అలా ఎప్పుడు డౌన్లోడ్ చేయొద్దు, అలా చేయొద్దు. అది క్లిక్ చేయాలి ఫస్ట్. మీరు అది క్లిక్ చేసి అది పెద్దగా అయిన తర్వాత డౌన్లోడ్ చేయాలి. ఓకే, సేవ్. ఇప్పుడు అప్లోడ్ చేయండి అది. బ్రౌజర్ సార్. యాడ్ చేయండి. ఓకే, అయిపోయిందా? ఇంకేమైనా ఉన్నాయా? ప్రైస్, దాని కాస్ట్ ఎంత రాయండి. మాన్యువల్ నెంబర్ రాసేయండి. ఇదేనా సార్? ప్రొడక్ట్ టైప్ ఉంది సార్. ప్రొడక్ట్ టైప్ ఉంది. ఒక్క నిమిషం ఆగండి. యూజ్ ద ప్రొడక్ట్ టైప్ అట్రిబ్యూట్ ఇంక్లూడ్ యువర్ ఓన్ ప్రొడక్ట్ కేటగిరీ సిస్టమ్. గార్డెన్ షూస్ అని పెట్టి స్పోర్ట్స్ షూస్ అని రాయి. స్పోర్ట్స్ సార్. అది ఇక్కడ ఓకే. కండిషన్ ఇస్ న్యూ. ప్రైస్ రాయండి. ప్రైస్ ఏదో ఒక నంబర్ రాయండి. ఇది అవైలబుల్ ఇన్ స్టాక్ ఉంటే ఇన్ స్టాక్, ఇది సేల్ ప్రైస్ ఏమైనా ఉంటే రాయండి, లేదంటే వదిలేసేయండి. 1400 ఇస్తున్నట్టు రాయండి. ఓకే, ఇక్కడ చూడండి దాని కింద మీకు SKU ఉంది, ఇవి వదిలేయచ్చు మీరు. దీని స్టాక్ కీపింగ్ యూనిట్ అంటారు అనమాట. ఇది ఏంటంటే ఇంటర్నల్ గా మీరు స్టాక్ మెయింటైన్ చేయడానికి అనమాట. ఇవన్నీ మీరు వదిలేయచ్చు, అవసరం లేదు. ఇది అయిపోయిందా? ఇంకేమన్నా స్క్రోల్ డౌన్ చేయండి. ఇవన్నీ ఏం అవసరం లేదు, మీరు సేవ్ కొట్టేసేయండి. ఇక ఈ కలరు, జెండర్ ఇవన్నీ అవసరం లేదు, సేవ్ కొట్టండి. ఈ బేసిక్ డీటెయిల్స్ మనం ఏమి ఇచ్చినా ఇవి చాలండి. సేవ్ చేయండి. ఒక్క ప్రోడక్ట్ మనం సక్సెస్ఫుల్ గా అప్లోడ్ చేసుకోండి. ఈ విధంగా జనరల్ ఈ కామర్స్ 100-200 ఉంటాయి. పెద్ద కంపెనీ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కూడా. చూడండి మనం అన్ని ఇచ్చామండి. ఇక్కడ యాడ్ కనిపించడానికి ఇమేజ్ ఇచ్చాము, అది క్లిక్ చేయడం కొంచెం పైకి వెళ్ళండి. అది క్లిక్ చేస్తే వెళ్ళడానికి URL ఇచ్చాము, దాని ప్రైస్ ఇచ్చాము, టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చినాం కీవర్డ్స్ కోసం. ఇంకేంటి, సింపుల్. ఈ విధంగా అన్ని యాడ్ చేసుకుంటూ పోవడమే, ఇంకంత మించి ఇంకేం లేదు. ఓకే, ఒకవేళ మీ చిన్న కంపెనీ 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, హ్యాపీగా ఇది చేసుకోండి. పెద్ద కంపెనీ అయితేనే ప్రాబ్లం. ఇప్పుడు ప్రోడక్ట్ డీటెయిల్స్ అయిపోయినాయి కదా, క్లోజ్ చేయండి. అంతేనా సార్? ఒక ప్రోడక్ట్ అయిపోయింది కదా, ఇది క్లోజ్ చేయండి. ఇంటూ మార్క్ కొట్టాలా? కొట్టండి. ఈ టైం తీసుకుంటుంది, ఇది రివ్యూలో ఉంటుంది. ఇది ఒక ప్రోడక్ట్ అప్లోడ్ చేసినామంటే అది మినిమం 3 days టైం తీసుకుంటుంది. అది ప్రాపర్ అసలు ఆన్లైన్ లో అమ్మవలసిన ప్రోడక్టా కాదా? డ్రగ్స్ ఉన్నాయి, నువ్వు అమ్మలేవు కదా. తర్వాత కొన్ని ప్రొహిబిటెడ్ కంటెంట్ ఉంటుంది, అవన్నీ చెక్ చేసుకొని 3 days తర్వాత అది అప్రూవ్ రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ రోజు మాత్రం ఈ మెథడ్ చూద్దాము. రేపు నేను ప్లగిన్ మెథడ్, అడ్వాన్స్ మెథడ్ అనేది చూపిస్తాను. ఓకే, తర్వాత ఇప్పటికీ అయిపోలేదు, మన ఇంకా సినిమా చాలా ఉంది. స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే, అజ్యూమ్ దట్ 100 ప్రోడక్ట్లు యాడ్ చేశాము అని అనుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక్క నిమిషం చూడండి. Reviewing added products. Checking if your products comply with the Google policies. This may take a while. Your products will be discoverable on Google Ads as soon as they are successfully reviewed. Okay. షిప్పింగ్ అన్ని అయినాయి కానీ ఇది ఒక్కటి మాత్రం కాలేదు కాబట్టి మీ యాడ్ అనేది లైవ్ కాదు. కానీ అయ్యింది అనుకుందాం, ఇది కూడా మాకు గ్రీన్ టిక్ అని వచ్చింది అనుకోండి, ఇంకా అయిపోయిందండి. మర్చెంట్ సెంటర్ లో మొత్తం పని అయిపోయింది. నేను ఏం చెప్పాను, మర్చెంట్ సెంటర్ లో
మనము కీవర్డ్స్ యాడ్స్ ఆటోమేట్ చేసినాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, ఈ గూగుల్ యాడ్స్. మర్చెంట్ సెంటర్ ని గూగుల్ యాడ్స్ కి లింక్ చేయాలి. నీకు ఆల్రెడీ గూగుల్ యాడ్స్ ఉంది, ఇక్కడ నుంచి మనం లింక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, లింక్ చేయడానికి మీరు ఏం చేయాలంటే టాప్ రైట్స్ లో సెట్టింగ్స్ బటన్ ఉంది. ఇదే మర్చెంట్ సెంటర్ లో ఒక గేర్ బటన్ కనిపిస్తుందా, దాని పక్కన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పీపుల్, జనరల్ అకౌంట్, ఈమెయిల్, ప్రిఫరెన్సెస్, ఇది మార్చినట్టుంది. మై ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయి. ఇక్కడ ఆప్షన్ లేకపోతే వేరే ట్రై చేద్దాం. లాగిన్ కాండి మళ్ళీ. సో ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటంటే అంత అయిపోయింది కాబట్టి ఈ మర్చెంట్ సెంటర్ ని మన గూగుల్ యాడ్స్ కి లింక్ చేయాలండి. సో ఇవి ఆప్షన్స్ వాడు మారుస్తుంటాడు, చూస్తున్నాయి ఆప్షన్ ఎక్కడుందన్న చెక్ చేస్తా. ఓకే, ఇది కాదులేండి, ఇది క్లోజ్ చేయండి. ఓకే, మీరు యాడ్ కాంపెంట్స్ ఇదేనా సార్ మార్కెటింగ్? ఏది ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాడ్ కాంపెంట్ ఇక్కడ చూడండి సార్. కాదు 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 కాదు, పైకి వెళ్ళండి. చూడండి మీ యాడ్ ఎలా కనిపిస్తుందో కూడా చూపిస్తుంది ఇక్కడ. అడిదాస్ స్పోర్ట్స్ షూస్ కాస్ట్. పైకి వెళ్ళండి, మీరు గూగుల్ యాడ్స్కి వెళ్ళండి చెప్తా. ఓకే, అది అక్కడ ఆప్షన్ లేనప్పుడు ఇక్కడ ట్రై చేస్తాం. ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. టూల్స్ అండ్ సెట్టింగ్స్ లో ఇక్కడ మీకు సెటప్ లో లింక్డ్ అకౌంట్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. లింక్డ్ అకౌంట్స్ కింద, ఎస్, ఇక్కడ నుంచి వెళ్దాం 5 years. ఓకే, ఇక్కడ గూగుల్ మర్చెంట్ సెంటర్ కనిపిస్తుందా మీకు? సార్ క్లిక్ చేయండి, డీటెయిల్స్ క్లిక్ చేయండి, దాని పక్కల డీటెయిల్స్ ని క్లిక్ చేయండి. అసలు అక్కడ నుంచి రావాలి. యా, లింక్ గూగుల్ మర్చెంట్ సెంటర్ టు గూగుల్ యాడ్స్. టు లింక్ యూ వాంట్ సెండ్ రిక్వెస్ట్ మర్చెంట్ సెంటర్, send a request from merchant center only. Once you approve, the income request inform will be shared between accounts. You will be able to share data. So అక్కడ నుంచే చేయాలి. సో మర్చెంట్ సెంటర్కి వెళ్ళండి, అక్కడనే ఆప్షన్ వాడు చేంజ్ చేశాడు. ఇక్కడ నీ లోగో ఉంది కదా, నీ ప్రొఫైల్ పిక్ ఉంది కదా రైట్ సైడ్, అక్కడ క్లిక్ చేయి. టాప్ రైట్ లో డిజిటల్ థీమ్ దగ్గర, అక్కడ లేదు లేదు, ఎందుకు మారుస్తున్నా నాకు అర్థం కాదు. మళ్ళీ ఒకసారి గేర్ బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఒకసారి జనరల్ అకౌంట్ ఆప్షన్ చెక్ చేయండి. జనరల్ అకౌంట్ ఆప్షన్స్ 4th one. లాంగ్వేజ్ ఇది కూడా కాదు. మళ్ళీ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. పీపుల్ అండ్ యాక్సెస్ క్లిక్ చేయండి. ఇది పీపుల్ కి యాక్సెస్ చేయడము, బట్ దానికి కింద లేదా యూజర్స్ ఈమెయిల్ అకౌంట్, ఇది కాదు. క్లోజ్ చేయండి, అది ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. ఎక్కడ పెట్టావురా? ప్రొడక్ట్స్, షిప్పింగ్, ఇక్కడ బిజినెస్ ఇన్ఫో ఉంది కదా, క్లిక్ చేయండి. బిజినెస్ ఇన్ఫో ఇక్కడ కింద ఓవర్ కింద. ఓకే, పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్. ఒక పని చేయి, ఆ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్లిక్ చేయి. టాప్ రైట్ లో క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్లిక్ చేయి. క్లిక్ చేయ ఒకసారి చూద్దాం. క్లాసిక్ మర్చెంట్ సెంటర్ అది ఇడు టూల్ మార్చిండు అవలగాడు. ఇదేనా సార్? వీళ్ళు డీటెయిల్స్ ఊకే మారుస్తుంటే మనం ఏం చేసాలి? నెక్స్ట్ అని కొట్టి క్లోజ్ చేసి, దీన్ని క్లోజ్ చేసి డైరెక్ట్ క్లోజ్ చేసి పడాలి. You may lose any previous added business in-store product details. You can choose return to. అంటే క్లాసిక్ అంటే కొత్తదా లేదా తెలియదు. సో ఐ అండర్స్టాండ్ అని కొట్టేసాయి, ఏమన్నా కానీ స్విచ్ నౌ అని కొట్టేసాయి. వేరే అకౌంట్ చేంజ్ అయితే చూద్దాం. ఎందుకంటే ప్రీవియస్ గా ఇంతకుముందు క్లియర్ గా ఆప్షన్ ఉండే లింక్ అనేది, ఇప్పుడు లేదు. అందుకోసం చూడండి, ఇప్పుడు వేరే ఉంది చూడండి, ఇది ఓల్డర్ వర్షన్, ఆడిచ్చింది కొత్త వర్షన్. దానికి దీనికి చాలా ఫరక్ ఉంది అనమాట. ఇక మనల్ని పరిశాన్ చేయడానికి వాడు ఇట్లా చేస్తాడు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి.
లింక్డ్ అకౌంట్స్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి ఇప్పుడు సెట్టింగ్స్ కింద, అది క్లిక్ చేయండి. లింక్డ్ అకౌంట్స్ కింద ఇప్పుడు మనము లింక్ చేయొచ్చు. చూడండి గూగుల్ యాడ్స్ తోటి లింక్ చేయొచ్చు. లింక్ గూగుల్ యాడ్స్, లింక్ టు గూగుల్ యాడ్స్ కొట్టండి. ఇప్పుడు మనకు గూగుల్ యాడ్స్ చాలా ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ అకౌంట్ కి లింక్ చేయాలన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లింక్ అండ్ కంటిన్యూ కొట్టండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చెంట్ సెంటర్ నుంచి మనం పంపిస్తాం. స్క్రోల్ డౌన్ చేయండి కంప్లీట్ గా, లింక్ అకౌంట్. ఇప్పుడు క్లయింట్ కూడా ఆయనకు రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చెంట్ సెంటర్ అకౌంట్ నుంచి మనకు యాక్సెస్ ఇవ్వాలి. ఇస్తే మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయొచ్చు. అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు గూగుల్ యాడ్స్కి వెళ్ళు. ఇప్పుడు నీకు అక్కడ కనిపిస్తుంది. నీకు గూగుల్ యాడ్స్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయది. టూల్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళు. అక్కడ కాదు, టూల్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళు. ఆడ నోటిఫికేషన్ వచ్చింది, ఒకసారి క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ రైట్ సైడ్ ఆడ నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూడండి. లేదు రాలేదు కానీ టైం పడుతున్నట్టుంది. ఓకే వదిలేసాయి. అందులో లింక్డ్ అకౌంట్స్కి వెళ్ళండి. అండర్ సెటప్ లింక్డ్ అకౌంట్స్కి వెళ్ళండి. ఇప్పుడు గూగుల్ మర్చెంట్ సెంటర్ కొట్టండి. మీకు ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ వచ్చింటుంది. డన్ కొట్టు, డన్ కొట్టు, మళ్ళీ కొట్టు గూగుల్ మర్చెంట్ సెంటర్. సరే నీ జీమెయిల్ ఓపెన్ చేయి. అసలు ఇక్కడ లాగిన్ కావాలా సార్? జీమెయిల్ అని టైప్ చేయాలి. మెయిల్కి ఏమైనా మెసేజ్ వచ్చిందో చూద్దాం. తర్వాత నువ్వు ఇదే అకౌంట్ ఇచ్చినావు కదా, ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఉంది కదా మర్చెంట్ సెంటర్. గూగుల్ యాడ్స్ ఇదే అకౌంట్ సార్, జీమెయిల్ అకౌంట్ కాదు. ఆ పర్టికులర్ యాడ్ అకౌంట్ అదేనా? అకౌంట్ ఇదే సార్. ఓపెన్ చేయి, గూగుల్ యాడ్స్ ఓపెన్ చేయి. నంబర్ ఏమో చూడడం, క్లిక్ చేయాలి. 142617 కదా ఈ మర్చెంట్ సెంటర్ దగ్గరకు. మర్చెంట్ 667 ఇది సునీతక్క దగ్గర ఉంటుంది అనుకుంటా సార్. ఇది నాకు యాక్సెస్ ఇచ్చిన అకౌంట్ ఇది. అవును సార్, ఇది నా అకౌంట్. ఒకసారి చెక్ చేయక్క. నీకేమైనా మెసేజ్ వచ్చిందా చూడు. సార్ జీమెయిల్ కి వస్తుంది సార్. మీరు గూగుల్ యాడ్స్ ఓపెన్ చేయండి, అక్కడ నోటిఫికేషన్ వచ్చి ఉండొచ్చు మీకు. ఓకే సార్, షూర్. ఒకసారి మర్చెంట్ సెంటర్కి వెళ్ళు సాయి. సార్ వెళ్తాను సార్. ఆల్రెడీ లింక్ అయిపోయింది చూసారా ఇక్కడ. సార్ లింక్ అయిపోయింది, అన్లింక్ అనే ఆప్షన్ కూడా వస్తుంది సార్. లేదు అయిపోయింది, ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, లింక్ అయిపోయింది. గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఇంకొక అకౌంట్ ఉంది సార్, అది లింక్ చేయమంటారా మరి? యాడ్ ఏజెన్సీ అనేది నా జీమెయిల్ తో లాగిన్. ఏం అవసరం లేదు. ఒకటి చేశారుగా, దీనికి వచ్చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేసామో ఒకసారి రీక్యాప్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి అందరు కూడా. మనం ఏం చేసామంటే షాపింగ్ యాడ్స్ రన్ చేయాలంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కీవర్డ్స్, యాడ్స్. అన్ని లక్షల ప్రొడక్ట్స్ మనం చేయలేము కాబట్టి, ఈ గూగుల్ యాడ్స్ లో అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి ఫస్ట్ టూల్స్ అండ్ సెట్టింగ్ లో మర్చెంట్ సెంటర్కి వెళ్ళాం. అక్కడ జస్ట్ ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేసినాం అంతే. మనం ఆడ చెప్పింది ఫాలో చేసినాం అంతే. వెబ్సైట్ ని లింక్ చేసినాము, వెరిఫై చేసినాము, తర్వాత ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసినాం అనమాట. సో ఫినిష్ యువర్ రిమైనింగ్ సబ్ టు షో ప్రొడక్ట్స్ ఆన్ గూగుల్. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఇది ఓల్డర్ వర్షన్, ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చింది అనమాట. అందులో కొన్ని ఆప్షన్ దొరుకుతలేవు, అందుకే మేము పాత వర్షన్కి వెళ్ళినాము. కంటిన్యూ కొట్టండి. ఆ కంటిన్యూ కొడితే మీకు ఏమేమి మిగిలినో తెలిసిపోతుంది. లాస్ట్ ఒక డేటాను అప్రూవ్ చేసేది ఒక్కటే మిగిలింది, అన్ని స్టెప్స్ అయిపోయినాయి మా. స్క్రోల్ డౌన్, ఇగో చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బిజీ డీటెయిల్ ఇచ్చినాము, వెరిఫై క్లెయిమ్, సెటప్ షిప్పింగ్, యాడ్ ప్రొడక్ట్ చేసినాం, రివ్యూలో ఉంది అనమాట. ఇవన్నీ అయిపోతేనే ఆప్షన్స్ వస్తుంది అనమాట. సో అజ్యూమ్ తోటి అయిపోయింది అని అనుకుందాం. తర్వాత ఈ మర్చెంట్ సెంటర్ ని గూగుల్ యాడ్స్ కి లింక్ కూడా చేసేసినాం, అయిపోయింది. ఇప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఈ మనం చెప్పిన ప్రాసెసే కష్టం, ఈ ప్రాసెస్ ఈజీగా. గూగుల్ యాడ్స్కి వెళ్ళి న్యూ క్యాంపెయిన్ క్రియేట్ చేయండి. క్లిక్ ఆన్ క్యాంపెయిన్, న్యూ క్యాంపెయిన్, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్. ఏం సెలెక్ట్ చేస్తావు? షాపింగ్. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, షాపింగ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే క్లోజ్ చేయండి. మీరు ఒకవేళ లింక్ చేయకపోయింటే ఇది రాకపోతుండే. ఐశ్వర్య అబ్వియస్ గా కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకే, ఈ వీడియోని మళ్ళీ చూడాలి మీరు. నేను ఒక ఇంగ్లీష్ వీడియోతో పంపిస్తా ప్రస్తుతానికి, అది చూడండి.
నేను అది డివైడ్ చేసి 3 వీడియోలు చేసిన, ఎందుకంటే చాలా పెద్దది అనమాట. ఓకే, రేపు నేను మళ్ళీ క్లారిఫై చేపిస్తాను, మళ్ళీ చేపిస్తా ఎవరితోటన్నా. ఇక్కడ చూడండి, ఈ గూగుల్ యాడ్స్ లో ఆ మర్చెంట్ సెంటర్ లింక్ అయ్యింది మాకు. సో ఇంకా రన్ చేసుకోవచ్చు. స్క్రోల్ డౌన్ చేయండి, ఇక స్క్రోల్ డౌన్ చేసేసి స్టాండర్డ్ షాపింగ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేయండి. స్టాండర్డ్ షాపింగ్ క్యాంపెయిన్ కంటిన్యూ కొట్టండి. ఈ వీడియో చూసి మాత్రమే ఎవరు కూడా క్యాంపెయిన్ రన్ చేయకండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది. ఫ్యూచర్ లో వీడియో రిలీజ్ చేస్తాను. వస్తే నాకు కాల్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఎస్, చాలా మంది యూట్యూబ్ చూస్ చేసుకుంటారు కదా. క్యాంపెయిన్ నేమ్ షాపింగ్ అని పెట్టేసి ఈ బిట్ స్ట్రాటజీలో మాన్యువల్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి మాక్సిమం స్కిల్స్ పెట్టండి. ఓకే సార్, ఇది చెప్తా, మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఏంటనేది. ఇక్కడ క్లిక్ పెట్టేసి ఒక 20 రూపీస్ పెట్టేసి, తర్వాత బడ్జెట్ 1000 రూపీస్ పెట్టేసి, స్క్రోల్ డౌన్, సర్చ్ పార్ట్నర్స్ తీసేసాయి కింద. అది ఏం లేదు, బై డిఫాల్ట్ సర్చ్ పార్ట్నర్స్ తీసేసేయండి. అసలు ఇండియా మొత్తం రన్ చేద్దాం అనుకోండి. స్క్రోల్ డౌన్ అయిపోయి చూడండి, ఇంకేం లేదు ఇక క్రియేట్ క్యాంపెయిన్ అంతే. సార్ ఇది అది ఉండని పర్లేదు, స్క్రోల్ డౌన్, క్రియేట్ క్యాంపెయిన్. సో గూగుల్ యాడ్స్ లో చేసేది ఏమీ లేదు, మీరు చేసేది మొత్తం కూడా మర్చెంట్ సెంటర్లే. నేను ఒక వీడియో పంపిస్తా, ఇప్పుడు మీరు ఒక పని చేయండి. అందరికీ వెబ్సైట్ యాక్సెస్ ఉంది అని అనుకుంటున్నా, మీరు అందరు కూడా రేపు వచ్చేటప్పుడు నాకు మర్చెంట్ సెంటర్ అకౌంట్ లో ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి రండి. అండ్ డెఫినెట్ గా ఒక్కొక్కరితో మాట్లాడి మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో నేను క్లారిఫై చేస్తా, డోంట్ వరీ. సో నేను ఇప్పుడు ఏ వీడియో చూడాలన్నది కూడా చెప్తాను, ఎందుకంటే మన తెలుగు వీడియో అప్లోడ్ చేసే టైం పడుతుంది కాబట్టి. ఈ రికార్డింగ్ క్యాన్సిల్ చేయాలి సార్? నేను షేర్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది. సార్ గూగుల్ షాపింగ్ యాడ్ ఇది కూడా 49 minutes లో ఒక్క వీడియో చేసినా అది కరెక్ట్ కాదు, అది అర్థం కాదు మీకు. దాన్ని పార్ట్గా చేస్తేనే కరెక్ట్. ఇది ఈ కామర్స్ ట్యూటోరియల్ ఉంది కదా గూగుల్లో, ఎవరికైనా క్వశ్చన్ ఉందా? ఎనీబడీ హ్యావ్ క్వశ్చన్? యా, ఇగోండి మర్చెంట్ సెంటర్ అకౌంట్, హౌ టు అప్లోడ్ ప్రొడక్ట్స్ ఇన్ మర్చెంట్ సెంటర్, తర్వాత షాపింగ్ యాడ్స్ బేసిక్స్. ఈ 2 వీడియోలు చూడాలండి. మనం ఈ 2 వీడియోలు కలిపి కొట్టేస్తాం ఇప్పుడు. ఓకే, సో అది కన్ఫ్యూజన్ ఉంది, మీకు అర్థం కావాలి కదా, ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఈ 2 వీడియోలు చూడండి, నేను చాట్ లో పెడుతున్నా. అర్థమైన వాళ్ళేమో డైరెక్ట్ మీరు చేసుకుంటూ పోండి బ్లైండ్ గా. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఎంతవరకు అర్థమైందో చేసుకుంటూ పోండి, తర్వాత వచ్చి వీడియో చూడండి. మాక్సిమం యూ హ్యావ్ ఎ ఛాన్సెస్, క్లిక్ ఆన్ దట్ అండ్ సేవ్ ఇట్. ఓకే, నా 1 by 1 ఎంతమందికి పర్ఫెక్ట్ అర్థమైంది చెప్పండి. నాకు పర్ఫెక్ట్ అర్థమైంది, నేను చేయగలుగుతా అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి. నాకు అర్థమైంది సార్. ఓకే, నాకు అర్థమైంది సార్, బట్ చేసేటప్పుడు క్వెరీస్ రావచ్చేమో. ఓకే, సో మిగతా వాళ్ళందరికీ కన్ఫ్యూజన్ ఉంది కదా, మీరు వీడియో చూడండి, రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఇది మళ్ళీ నేను రీసెర్చ్ చేస్తాను. ఈరోజు సాయి తీసుకున్నాను కదా, రేపు వేరే వాళ్ళు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2-3 సార్లు చేస్తే అర్థమవుతుంది. అయితే నేను చెప్పాను కదా, సర్చ్ యాడ్స్ నేను ఒక 4 రోజులు చెప్పినట్టు ఎవరికైనా అర్థమవుతుంది. షాపింగ్ యాడ్స్ మాత్రం కొంచెం కష్టమైన స్కిల్. నేను అందుకే చెప్పాను కదా, మనం ఎప్పుడైనా కూడా ఒక కష్టమైన స్కిల్ నేర్చుకుంటే మనం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సాధన చేయండి, వీడియో బాగా చూడండి. డెఫినెట్ గా రేపు వేరే వాళ్ళని చూసుకుంటా, బట్ మేక్ షూర్ దట్ యూ రెడీ విత్ యువర్ వెబ్సైట్. వెబ్సైట్ లో ఇంకా ఆస్ట్రా తీసుకొని ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఇన్స్టాల్ చేసేసినట్టు, సో దట్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మనకు. రేపు ప్లగిన్ మెథడ్ చూపిస్తా, ఇంకా ఈజీగా ఉంటుంది. క్లియర్ ఐశ్వర్య? ఐశ్వర్య క్లియర్? అంజన్, రేవంత్, చలో నేనైతే టాస్క్ ఇస్తున్నా, సాధ్యతంగా చేయండి అందరు కూడా.
ఐ వాంట్ యూ టు గో టు మర్చెంట్ సెంటర్ అకౌంట్, ఆ ప్రోడక్ట్ అప్లోడ్ చేసి లింక్ చేసే వరకు ట్రై చేసి రండి, నేను క్లారిఫై చేస్తాను. క్లియర్? విల్ సీ యూ టుమారో. మీరు ఒకవేళ వీలైతే ఒక క్లయింట్ తెచ్చుకోండి ఈ-కామర్స్, సరే నేను ఫ్రీగా చేస్తాను ఆయన, మీకు సేల్స్ ఇంప్రూవ్ చేస్తాను, పట్టుకొని రాండి, ఇంకా మజా వస్తుంది. ఓకేనా? సరిగా టీమ్ తీసుకుందామా సార్ ఎలివెంటోలో? టీమా? Sir. అంటే నైట్ క్లాస్ మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత నేను తీసుకుందాం సార్. మళ్ళీ ఒకసారి నాకు connect ఒక క్లయింట్ మీటింగ్ ఉంది సాయి ఈ రోజు, సార్. రేపు తీసుకుందాం. ఈ రోజు అయితే 1-2 hours వరకు, రేపు పక్కా తీసుకుందాం. ఓకేనా? రేపు ఏ టైం వరకు తీసుకుందాం సార్? క్లాస్ అయిపోయాక తీసుకుందాం. నైట్ ఎందుకంటే ఈ రోజు అయితే already తను చెప్పాను కదా. కొంచెం ఆ, తొందర రేపు పెడుతున్నారు సార్ ఎవరు? క్లయింట్. ఇంకా కావట్లేదా అనేది. అవునవునా, తీసుకుందాం, రేపు పక్కా తీసుకుందాం. ఓకేనా? చలో, రైట్ గైస్, బాయ్. ఓకే సార్, బై సార్. థ్యాంక్ యూ.